చాలా కాలం క్రితం ఒక గ్రామంలో సోమనాథుడు అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతను రాళ్లను చెక్కి అద్భుతమైన విగ్రహాలను తయారు చేసేవాడు. అతని పనిలో నైపుణ్యం ఎంత ఉన్నా అతను ఎప్పుడు పేదరికంలోనే ఉండేవాడు. దీనికి కారణం అతనికి ఉన్న ఒకే ఒక అలవాటు, తన దగ్గరికి వచ్చే ప్రతి రూపాయిని పేదవారికి దానం చేయడం. ఒకరోజు సోమనాథుడు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుండగా ఇసుకలో మెరుస్తున్న ఒక పెద్ద రత్నం కనిపించింది. అది సామాన్యమైనది కాదు, ప్రపంచంలోనే అత్యంత విలువైన చింతామణి. దాన్ని అమ్మితే ఒక రాజ్యాన్ని కొనేంత డబ్బు వస్తుంది. సోమనాథుడు దాన్ని తన సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఈ రత్నం నా దగ్గర ఉంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి. కానీ నా కలకు ఈ రత్నానికి సంబంధం ఏంటి? నేను శిల్పిని, వ్యాపారిని కాదు అని ఆలోచించాడు. మరుసటి రోజు ఆ ఊరిలోనే ఉన్న అత్యంత ధనవంతుడైన విక్రముడికి ఈ విషయం తెలిసింది. విక్రముడు కోటీశ్వరుడే, కానీ అతనికి ఇంకా సంపాదించాలనే దురాశ ఎక్కువ. అతను పరిగెత్తుకుంటూ శిల్పి దగ్గరికి వచ్చి, సోమనాథ, నీకు దొరికిన ఆ రత్నం నాకు ఇచ్చేయి. దానికి బదులుగా నీకు 10 గుర్రాలు, 100 బంగారు నాణేలు ఇస్తాను అని అన్నాడు. సోమనాథుడు నవ్వి, అయ్యా, మీకు ఈ రత్నం కావాలంటే ఉచితంగానే తీసుకెళ్ళండి, నాకు దీనితో అవసరం లేదు అని ఆ రత్నాన్ని విక్రముడి చేతిలో పెట్టాడు. విక్రముడు ఆశ్చర్యపోయాడు. పిచ్చివాడా, ఇంత విలువైన రత్నాన్ని 1 రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేస్తున్నావా? నీకు పిచ్చి పట్టిందా అని అడిగి ఆ రత్నాన్ని తీసుకుని వేగంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి విక్రముడికి అస్సలు నిద్ర పట్టలేదు. అతని మనసులో ఒకటే ప్రశ్న, ఈ రత్నం కంటే విలువైనది ఆ శిల్పి దగ్గర ఇంకేదో ఉంది. అందుకే అతను ఇంతటి రత్నాన్ని కూడా తృణప్రాయంగా ఇచ్చాడు. అది ఏమై ఉంటుంది అని మరుసటి రోజు ఉదయాన్నే విక్రముడు మళ్ళీ శిల్పి దగ్గరికి వచ్చాడు. ఆ రత్నాన్ని వెనక్కి ఇస్తూ ఇలా అన్నాడు, సోమనాథ, ఈ రత్నం నాకు వద్దు. ఈ రత్నాన్ని కూడా ఇంత సులభంగా వదిలేయగలిగే మనశ్శాంతి మరియు సంతృప్తి నీకు ఎక్కడి నుండి వచ్చాయో ఆ రహస్యం నాకు చెప్పు, అదే నాకు కావాలి. అప్పుడు సోమనాథుడు ఇలా అన్నాడు, సంపద వస్తువుల్లో లేదు మిత్రమా, మన ఆలోచనల్లో ఉంటుంది. మనకు ఉన్నదానితో తృప్తి పడినప్పుడే ప్రపంచంలో ఎంతటి విలువైన వస్తువైనా మన కంటికి ఒక రాయిగానే కనిపిస్తుంది అని అన్నాడు సోమనాథుడు. అప్పుడు విక్రముడికి అర్థమయ్యింది, సంపద కన్నా మనసు ప్రశాంతంగా ఉండడం ఎంతో విలువైనది అని. అప్పటి నుండి సంపాదన పైన ఎక్కువ దృష్టి పెట్టకుండా తన మనసును ప్రశాంతంగా ఉండేలా జీవించాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, అపరిమితమైన ఆశ మనిషిని ఎప్పుడూ పేదవాడిగానే ఉంచుతుంది. తన వద్ద ఉన్నదానితో మనసును ప్రశాంతంగా ఉంచి తృప్తి చెందేవాడే నిజమైన ధనవంతుడు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.